ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 3వ అధ్యాయము. సోదరతుల్యుని కావించిన గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ. మాఘమాస స్థాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాపవిముక్తి అయి తన భర్తతో శ్రీహరి సాన్నిధ్యమునందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్థానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుచున్నాననగా శివుడిట్లు పలికెను. దేవి వినుము. పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కొనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువుగారు పంపగా అడవికి వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మలంగా మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై ప్రాలే తుమ్మదల రథ, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల వ్యవహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలలు గుంపులు గట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుతున్నవి. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక చెరువులోని నీరు తాగి అతడ వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. ఆమె యువకుడు అందగాడైన సుమిత్రుడిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తనివి తీరా కౌగిలించుకోము. రమ్ము, రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్ల అనుచితముగా పలుకుతున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వారిని కొనిపోవుదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరికొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదము. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి గారు నిన్ను శపించును.
నేను నీతో సుఖింపని శరీరమును వల్లను, ఇచ్చటనే ఈ శరీరమును విడిచితను, నీ ఇంటికి పోయి దీని ఫలితమును అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశముతో మాట్లాడాను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు బలవంతంగా సమాధానపడి గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను ఏర్పరచుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖాలను అనుభవించారు. వారిద్దరూ తృప్తిపడిన తరువాత సమిధలుమునకు వారిని తీసుకొని గ్రామమునకు బయలుదేరారు. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలుమునకు వారిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లైన లోనికి ఎగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు ఒక బ్రాహ్మణ కుమారుడికిచ్చి వివాహము చేశాను. కొంతకాలమునకు పాపం ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుతున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయస్సులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదలని ధైర్యము చెప్పాను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమునందిట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి తాను ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహం రావచ్చును. దానికి నీ కారణము కలదు. ఈమె పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమైన ఈమె పవిత్రమైన నీ వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వైరిణి అయి నీ శిష్యునితో అధర్మంగా రమించింది. ఈ దోషం వలన కర్మఫలములను అనుభవించుతున్నది. చేసిన కర్మమును అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్గొటయును, ఈ జన్మలో కన్యయ్యి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపములు ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయవుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచుటట్లును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్థానము చేసి నదీ తీరమున గాని సరస్తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలెను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగా ఈమెతో ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను రసించును. మగశుద్ధ తదియనాడు 2 కొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో మూసివాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపజేయుము.
ఆ సువాసినికి షడ్రసోపేతమైన భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిల్చును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీవ్రతమాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారిట్టివారైనను హరి అనుగ్రహమునంది చిరకాలము సుఖించి పుణ్యలోకములనందుదురు అని ఆ యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరును. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సున కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను అంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరణముగా వివరించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.